Ladies and gentlemen, formal partnership MOU signing announcement. We are now formalizing strategic collaborations with 14 esteemed organizations to drive innovation across defense, healthcare and energy. మొన్న క్వాంటమ్ వ్యాలీలో వీళ్ళు ఒక 14 కంపెనీలతోటి ఎంఓయూలు కుదుర్చుకున్నారు. అంటే ఎస్టీమ్డ్ ఆర్గనైజేషన్స్. ఆ ఎస్టీమ్డ్ ఆర్గనైజేషన్స్ ఏంటో ఒకసారి చూద్దామండి. అంటే చూస్తే 5 కంపెనీలు మొన్న డిసెంబర్లో జనవరిలో కేవలం ఈ ప్రోగ్రాం కోసమే తయారు చేసినట్టు మొదలుపెట్టిన కంపెనీలు ఉన్నాయి. ఒక కంపెనీ అయితే మరి 9 రోజుల ముందే మొదలైన కంపెనీ ఉంది. Boson QSI, IQ Leap, SAS QT Electronics. ఫస్ట్ కంపెనీ బోసాన్ క్యూ పిఎస్ఐ. దీనికి న్యూయార్క్లోను బెంగళూరులోను బ్రాంచ్లు ఉన్నాయి. ఈ కంపెనీకి మొత్తం 30 మంది ఎంప్లాయీస్. ఒక స్టార్టప్ కంపెనీ, లెజిట్ కంపెనీ, నో ప్రాబ్లం. రెండోది ఐక్యూ లీప్. ఐక్యూ లీప్ మొన్న డిసెంబర్ 2025లో అంటే ఒక 2 నెలల ముందు మొదలైన కంపెనీ. ఇదిగో ఈ అబ్బాయిదే ఈ కంపెనీ. మొత్తం 3 ఎంప్లాయీస్. మూడో కంపెనీ సాస్ క్యూటీ ఎలక్ట్రానిక్స్ అని చెప్పినారు. మరి యాడ్ ఎతికినా మరి కనిపించలేదు కంపెనీ సంగతి ఏందో మరి. Triquanta Labs. Can we all put our hands together for this huge collaboration? ట్రైక్వాంటా ల్యాబ్స్ హ్యూజ్ కొలాబరేషన్. ఈ కంపెనీలో మొత్తం ఒక ఎంప్లాయీ అండి. జూలై 2025లో మొదలైంది కంపెనీ. 6 నెలల్లో బెస్ట్ ఆంట్రప్రెనర్షిప్ ఇన్ క్వాంటమ్ కంప్యూటింగ్ అవార్డు ఇచ్చినారు. ఇచ్చింది కూడా ఎవరో చూడండి. అంటే ఆ కిటికీ ఏందో మనకు కూడా చెప్తే మనం కూడా బెస్ట్ అవుతాం కదండి 6 నెలల్లో. Entrepreneur in quantum computing, Triquanta Lab, Nag Chaitanya Kosanam, CEO. Armor QI Innovations, Photon Core Systems. సరే, ఆర్మర్డ్ క్యూఐ ఇన్నోవేషన్స్ అనే కంపెనీ అసలు ఏడా కనిపించలేదు నాకు. రెండోది ఫోటాన్ కోర్ సిస్టమ్స్. ఇది జనవరిలో మొదలుపెట్టి, అంటే మొన్న జనవరిలో మొదలుపెట్టి ఫిబ్రవరిలో ఎంఓయు. బాగుందండి. 14 కంపెనీల్లో ఒకటి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ రిఫరెన్స్ లైబ్రరీ, అది ఇన్వెస్ట్మెంట్ ఏం చేయదు. సిల్వర్ ఎక్స్ ఫండ్ అండ్ పిడబ్ల్యూసి, ఇవి వెంచర్ క్యాపిటల్ అడ్వైజర్లు. అంటే అవి నిజమైన ఫండ్ ఏమి తేవు. మిగతా కంపెనీలు అన్నీ కూడా స్టార్టప్స్. అంటే కొన్ని కంపెనీస్ డిసెంబరు జనవరిలో మొదలయ్యి ఫిబ్రవరిలో వాళ్ళకి ఎంఓయూలు ఇస్తూ ఉంటారు. కేవలం ఈ ప్రోగ్రాం కోసం తయారు చేసినట్టు. ఎట్లాగ సార్ స్టార్టప్స్ తోటి 35 లక్షల మందిని ట్రైన్ చేసి వారికి ఉద్యోగాలు ఎలాగా ఇస్తారు సార్? కొంచెం చెప్తారా?